సార్ ఇప్పుడు 2023కి వచ్చేసరికి పెరుగు అనేది చాలా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. 24 అనేసరికి రిజల్ట్ వచ్చేసరికి చాలా సైలెంట్గా మంచి రిజల్ట్ చాలా చోట్ల అనేది బాగా పాజిటివ్గా అనిపించింది. అంటే 2024లో పెరుగు కోళ్ళ పరిస్థితి వేరండి. 2023లో పెరుగు మీద కొంత నమ్మకం అనేది మార్కెట్లో సన్నగిల్లింది. సడన్గా దీన్ని ఎందుకని చెప్పి బ్రీడింగ్ కూడా చాలామంది తగ్గించేశారు, ఆపేశారు. వాటి కాంట్రిబ్యూషన్ అనేది చాలా వెనకబడింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ 2024లో పేరు ప్రఖ్యాతులు ఉన్న బర్రెలు అన్నిటిలో కూడా విన్నింగ్ రేషియో చాలా ఎక్కువ కనపడింది. అయితే 2023లో పెరుగు కోడ్ అనేటప్పటికీ దాన్ని గుర్తుపట్టడం ప్రతి వ్యక్తికి ఒక సాధారణమైన క్రియగా జరిగింది. 24లోకి వచ్చేటప్పటికి ఇది పెరుగు నుంచి వచ్చిన అవుట్పుట్టా అని ఆ కోడి గల ఓనర్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అంటే దాని ఫీచర్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ మీకు ఇండియన్ కోడ్ లాగా, అలాగే పెరుగు కోడ్లా కూడా చాలా ఉన్నాయి. అంటే కొన్ని సిగ్నిఫికెంట్గా పెరుగు లక్షణాలతో కనపడి, కొన్ని అయితే మటుకు కొంచెం ఒక డౌట్ క్రియేషన్ లా ఉండటం జరిగింది దాంట్లో. బట్ కమింగ్ టు ద క్వశ్చన్, మీకు ఓవరాల్గా ఒక 7-8 బర్రెల్లో అయితే పెరుగుల హవా చాలా చాలా, అది కూడా చాలా పెద్ద బరువుల్లో కూడా బాగా మోత పడింది. అంటే పెద్ద బర్రెల్లో అంటే కొంచెం రేంజ్ బాగా పెద్ద వాటిలో వేసేయి పెద్ద వ్యక్తుల చేతిలో చాలా బాగా జరిగినాయి. కొంతమంది ఒరిజినల్స్ కూడా వేసాను అంటున్నారు సార్. అంటే ఒరిజినల్స్ అంటే మీకేం లేదండి, మీరు చాలాసార్లు అనుకున్నాం పెరుగు నుంచి డైరెక్ట్గా వచ్చిన బర్డ్స్ ఇంకా దెబ్బలాడటం అనేది మైన్యూట్, ఇంకా అసలు చాలా చాలా మైక్రోస్కోప్లో జరిగింది. కానీ దానికి వచ్చిన రూట్ మ్యాప్స్ అనేది బిఫోర్ 2023లో ఉన్నవి అవి వేరు. కొన్ని రీసెంట్గా వచ్చిన ఎవరో, ఎందుకంటే మన రవిశంకర్ గారి ద్వారా వచ్చిన రూట్ మ్యాప్స్ ఆర్ డిఫరెంట్. ఆయన తీసుకొచ్చినాయి పెరుగు నుంచి వచ్చినాయి అంటారు. అవి త్రూ నార్థన్ అమెరికా అగైన్ మళ్ళీ ఆ డ్రైవింగ్ ఛానల్ అనేది అంతా డిఫరెంట్ ఛానల్స్లో వచ్చినాయి. అంటే ఫిలిప్పైన్స్ నుంచి కాకుండా మీరు వేరే రూట్లోంచి అనుకోండి. అంటే ఫిలిప్పైన్స్ నుంచి కొనుక్కు తెచ్చింది రూట్స్ అవి వేరు, ఇవి వేరే చోటు నుంచి కొంచెం అమెరికన్ రూట్లోంచి, నార్థన్ అమెరికా నుంచి వచ్చిన రూట్స్ దాని వేరు. ఓకే, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి పెరు ఇండియన్ ఫౌల్ మార్కెట్లో. ఇప్పుడు ఫౌల్ అనేది బాగా గట్టిగా కనపడుతుంది మార్కెట్లో. అంటే ఇప్పుడున్న వాటిలో ఎక్కువ ఫౌల్ కలిపారు, అందుకనే రిజల్ట్ బాగా వచ్చింది, పెరువులు కాదు అంటున్నారు. దాన్ని ఇంకా అలానే ఏం చెప్పలేను. మొత్తం అన్ని ఇవి ఇట్స్ మిక్సింగ్ ఆఫ్ ఆల్ బ్రీడ్స్ అంతే. అదైతే కనుక అది అలాగే చెప్పాలంటే ఫౌల్స్ కూడా చాలా తక్కువలో వచ్చినాయి అసలు. అవి కూడా మంచి అనేది అవి కూడా దాన్ని లేకపోతే ఫౌల్ మిక్స్లోనే వచ్చినాయి. కానీ ప్యూర్ ఫౌల్స్ కూడా ఒక 2-3 జనరేషన్స్ ఓపిక్గా లేకపోతే గనక మళ్ళీ అవి కూడా బాడీ వెయిట్ కానీ బోన్ వెయిట్ కానీ మనం అందరం అనుకున్నట్టు ఇదంతా తెలుసుందండి. మళ్ళీ మళ్ళీ మనం దాన్నే చర్చించుకుంటున్నాం. కాకపోతే బాటమ్ లైన్ ఏంటంటే 2024లో మటుకు పెరువులు అనే మటుకు రిజల్ట్ చాలా చాలా బాగుంది. కానీ ఆ రిజల్ట్ ఏంటంటే చాలా సైలెంట్. ఎందుకు అలా ఉందనేది నాకు కూడా తెలియదు. పెరువులు అనేది మటుకు చాలా సైలెంట్ గా జరిగింది రిజల్ట్ అనేది. ఎవరు పెద్దోళ్ళు వేస్తారని కూడా అనుకోలేదు. 2023 రిజల్ట్స్ చూసినాక 24లో వేస్తారు అనుకోలేదు. అంటే ప్రతి వాళ్ళ దాంట్లోంచి రోజుకి ఒక వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఒక 6-7 ఉంటే గనక ఒక 2-3 తీసుకురావటం, అవి వితౌట్ ఫెయిల్ లేకుండా చక్కగా వాటి పని అవి విజయవంతం చేసుకుని మళ్ళీ అవి వెళ్ళిపోవడంతో జరిగిపోయిందండి. కాకపోతే నన్ను అడిగితే వాటికి అసలు అంత క్రెడిట్ ఇవ్వలేదేమో అని నేను అనుకుంటాను. నేనైతే కనుక అట్లుగా కొన్ని అసలు పెరుగు కోళ్ళు చాలా వరకు పారిపోతాయి దెబ్బలు తగిలిన. వన్ ఆఫ్ ది మీ కోడ్ కూడా చూసాం, కాలు తెగిపోయినా కానీ చాలా సేపు అది బరిలో అనేది నిలవటం కూడా జరిగింది. అవునండి, కతికాలు తెగిపోయినా ఏమన్నా ఉంటే మరి ఆ క్రెడిట్ అనేది పర్టికులర్ క్వశ్చన్ కి అది ఇండియన్ బ్లడ్ లైన్స్ కొంత కలవటం వల్ల వీటిలో ఉండే రెసిస్టెన్స్ పెరగటం వల్ల అది వచ్చిందేమో అని నేను అనుకుంటాను. మీ లైన్ లో ఎక్కువ ఫౌల్ ఉందంటారు, అది ఎంతవరకు వాస్తవం? అంటే ఫస్ట్ కొన్ని కలిపినట్లో పెరుగు ఫౌల్ కలిసిందండి. అది నేను ప్రత్యేకించి ఒక ఫౌల్ ద్వారా బేస్ అయ్యి దాని నుంచి రూట్స్ తీసిందంటూ ఏం లేదండి. అది ఇట్స్ మిక్స్డ్ ఆఫ్ ఫౌల్ అండ్ పెరుగు. 2024లో పెరుగు కోడ్ అనేది చాలా మంచి రిజల్ట్స్ తో, మంచి పాజిటివ్ తో వెళ్తుంది ఫ్లో. ఇప్పుడు పెద్ద బ్రీడర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు ఆ పెరుగు బ్రీడింగ్ అనేది వేసే అవకాశం ఉంటుంది? 24లో పెరుగు అనేది రిజల్ట్స్ అనేది అన్ని చోట్ల బాగున్నాయి కాబట్టి అండి. ఇది ఆల్రెడీ నాకు తెలిసిన మంచి బ్రీడర్లు ఆల్రెడీ పండగ అయిన కాడి నుంచి దాన్ని ఆల్రెడీ నడుస్తూ ఉంది. దాంట్లో అయితే కనుక దీన్ని మనం ఒక కనెక్టెడ్ ఎగ్జాంపుల్తో చూసుకుంటే, ఇప్పుడు ప్రతి డైరెక్టరు ప్రతి ప్రయత్నం
ఒక కొత్త రిజల్ట్ కోసం చూస్తారు. కొంత కొత్తగా చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక పాత సక్సెస్ స్టోరీలోంచే మళ్ళీ వాళ్ళు కలుపుతూ ఉంటారు. Yeah. నేను అనుకునేది నా ఇంటర్నల్గా, నా ఇండివిజువల్గా, ప్రతి బ్రీడరు కూడా అలాగే ఒక సక్సెస్ అయిన పాత లైన్ కానీ లేకపోతే వీళ్ళకి నచ్చిన ఎక్స్పెరిమెంట్ కోసం కానీ ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ ఒక్కోసారి రిజల్ట్స్ ఎవరి చేతిలో ఉంటాయండి. ఇప్పుడు మహేష్ బాబు గారు లాంటి పెద్ద స్టార్ డైరెక్టర్ స్టార్గా వచ్చిన కాంబినేషన్ రీసెంట్గా ఏమైంది, కొంచెం ఫ్లాప్ అయ్యి అంటే కొంచెం జనాలకి కొంత ఆదరణ అనేది తగ్గింది. దాని ఫ్లాప్ అని అనలేవు, బట్ అది కష్టపడి చేసిన వాళ్ళకి అది మనం అది కొంచెం రాంగ్ అవ్వచ్చు అదైతే కనుక. అలాగే మరి ఇప్పుడు ఈ సంవత్సరం చాలా చాలా ఏరియాస్లో అసలు గ్రాఫ్ మనం ఊహించిన విధంగా కొన్ని చోట్ల విన్నాం, కొన్నిసార్లు చోట్ల అయితే. అలాగే సక్సెస్ కూడా చాలా మందికి చాలా బాగా దొరికింది దీంట్లో అయితే కనుక. సో ఎఫర్ట్ అనేది అయితే కామన్ అండి ఇది. బట్ పెరుగు అనేది మటుకు నాకు తెలిసి ఇంకా కొంతమంది సీనియర్ సక్సెస్ఫుల్ డెన్స్ లో ఇంకా దానికి అంత ఐడెంటిటీ రాలేదు దానికైతే కనుక. బట్ ఈ ఇయర్ మటుకు 2024 బ్యూటిఫుల్ సక్సెస్ అయితే వాటికి వచ్చింది. ఒకటి మేము చేయించాం అన్న వాళ్ళు కూడా పందాలే కట్టారు డైరెక్ట్ గా. అంటే ఇప్పుడు మీ వరకు మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో మీరు ఒక 10 మీ ఉన్నాయనుకోండి ఈ రోజులో, వాటిలో 3-4 వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. వాటిల్లో అవి తెచ్చినవి అన్ని మటుకు ప్రూవ్ అయిపోయినాయి. అంటే తెచ్చాళ్ళు వాళ్ళు వేసినవి అన్ని మటుకు వాళ్ళకి విజయాలు 100% వచ్చేసినాయి దాంట్లో అయితే కనుక. సక్సెస్ రేట్ బాగా ఉంది అన్ని చోట్ల అందరికీ వచ్చినాయి అయితే కనుక 100% వచ్చినాయి దాంట్లో అయితే కనుక. అది అంటే ఇది ఓవర్ రైడ్ చేసిందా ఇండియన్ లైన్ ని అంటే డెఫినెట్ గా కొంత సమ్మేళనం ఈ ఇండియన్ అది క్రాస్ అవటం వల్ల బాగా వచ్చిందని నేను అనుకుంటాను నేనైతే కనుక. ఇప్పుడు పెరుగు కూడా అంత ముందర అయితే అసలు వేస్ట్ అని చాలా మంది అంటున్నారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పారు, దాంట్లో ఉందని. ఇండియన్ తో కలిపేదానికి ఈ రిజల్ట్ అనేది బాగా వచ్చింది. అంటే దీనికి ఇంకా అంత హైలైట్ లోకి రాలేదండి. బాగా కొట్టినాయి, చాలా బాగా కొట్టినాయి, దాంట్లో అయితే డౌట్ లేదు. కాకపోతే దీనికి అంత ఐడెంటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు నేను అనుకుంటాను. సైలెంట్ లోనే ఉంది దాని సబ్జెక్ట్ అయితే కనుక. అంటే దేని వల్ల అంటారు, ఒక కోడ్ అసలు ఇండియన్ లాగా ఉంది. అసలు ఈ ఇయర్ రిజల్ట్స్ అయితే మొత్తం అందరికీ తెలుసు. అసలు ఏదైనా ఒక 2 ఎక్కువ 2 తక్కువ అలా ఉండాల్సింది పోయి కొంచెం గ్రాఫ్ కూడా చాలా హై వన్ సైడ్ అయినట్టుగా ఎక్కువ రిజల్ట్స్ ఎక్కువ ఏరియాలో జరిగిపోయినాయి. అన్ని కూడా మాక్సిమం 27 లక్షలకు కూడా కట్టేస్తారు పెరుగు ఎక్కువ లక్షణాలు ఉన్న కోళ్ళని కూడా. మనీ ఇంకా ఎవరి ఇంటెన్సిటీ ఎవరి దాన్ని బట్టి వాళ్ళు చూస్తారు అనుకోండి, అది వేరే విషయం. బట్ పార్టిసిపేషన్ అయితే కనుక బాగా జరిగింది. ఇప్పుడు 2024లో చాలా పెద్ద బ్రీడర్స్ అనే వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్ అనేది బాగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అదే లైన్ ని పరంపరంగా వాళ్ళకి వచ్చే లైన్ ని కంటిన్యూ చేస్తారా, లేదంటే ఏమైనా బయటకు వెళ్ళే అవకాశం ఉందా లైన్ పరంగా? పెద్దవాళ్ళు చిన్న వాళ్ళని కాదండి. నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు సపోజ్ కన్సిడర్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్, నన్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఆ టైంలో స్టెబిలిటీగా ఉంటామా, లేకపోతే తప్పులు చేస్తామా, లేకపోతే మన దగ్గర ఉన్న లైన్నే నమ్ముకుంటామా అనే ఈ 3 ఆప్షన్లో కనపడుతూ ఉంటాయి జనరల్గా ఎవరికైనా సరే. దాంట్లో ఏ మాత్రం డైరెక్షన్ అటు ఇటు మారినా ఇంకా ఎక్కువ మైనస్లోకి వెళ్ళే అవకాశమే ఎక్కువ ఉంటుంది. మంచి సీనియర్స్ మాత్రమే ఇలాంటి టైంలో కరెక్ట్ డైరెక్షన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది దాంట్లో. అంటే ఆ టైంలో ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఒకటండి, ఎవరైనా సరే, ఎంత పెద్దోళ్ళైనా సరే, ఎంత సక్సెస్ఫుల్ బ్రీడర్స్ అయినా సరే, ఈ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు అప్గ్రేడేషన్, కొత్త సాఫ్ట్వేర్ కోసం అప్గ్రేడ్ ఉన్న మార్కెట్లో వస్తున్న సాఫ్ట్వేర్ కోసం ఎవరైతే వెళ్తారో, లేకపోతే ఎప్పటికప్పుడు అప్గ్రేడేషన్ అనేది ఇవాళ ఎంత ఇంపార్టెంటో అలాగే అందరూ ముందుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఆ టైంలో ఉన్న రిసోర్సెస్ అంటే తెలుసున్న ఫ్రెండ్స్ దగ్గర, లేకపోతే మీరు కొనాలనుకునే వాళ్ళు ఆ టైంలో ఇవ్వగలిగితే ఆ వచ్చినవి కూడా మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్న కాంబినేషన్స్ కలిస్తే సక్సెస్లోకి వెళ్తారు. కానీ ఇదంతా కూడా ఒక ఎక్స్పెరిమెంటే. మళ్ళీ దీని రిజల్ట్స్ ప్రూవ్ అవ్వాలంటే 2 సంవత్సరాలు 100% వాళ్ళు వెయిట్ చేయాల్సిందే దీంట్లో. అయితే ఆ క్వశ్చన్కి క్లియర్గా ఏంటంటే, ఇవాళ రేపు అందరూ ఒక బ్రీడింగ్ కేజ్లోంచి ముందుకు వెళ్ళట్లేదు. ప్రతి వాళ్ళకి 3, 4, 6 అట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఎగ్జిస్టెడ్ లైన్స్ని కంటిన్యూ చేసుకుంటూ, లేకపోతే ఎగ్జిస్టెడ్ లైన్ని కొత్త లైన్తో కలుపుకుంటూ అందరూ చేసేది అదే. సో డెఫినెట్గా ఎక్స్పెరిమెంట్స్ అనేది వేరియస్ డైరెక్షన్స్లో నడుస్తూనే ఉంటాయి.